ఇవి నేను క్యాసిడియాస్ చేసుకున్నాను డిన్నర్కి, చాలా హెల్తీ పద్ధతిలో. సో చూడండి ఎలా ఉందో మనం ప్రొసీజరు. నేను ఒకటి వచ్చి అవకాడోతో చేసుకున్నాను, ఇంకొక క్యాసిడియా వచ్చి చీజ్ అండ్ టమాటా సాస్తో చేసుకున్నాను. పాస్తా సాస్ ఉంటుంది కదా అది, లేదంటే టమాటా సాసు. సో ఎలా చేశాను ప్రొసీజరు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. హలో, హౌ ఆర్ యూ ఆల్, వెల్కమ్ టు సండేస్ వరల్డ్. టుడే ఒక లేజీ డే అనమాట. సో ఏం చేసుకుందామా అని థింక్ చేస్తే ఫ్రిడ్జ్లో ఏవేవో దొరికాయి లెఫ్ట్ ఓవర్స్, వాటితోటి ఒక చిన్న డిన్నర్ ప్లాన్ చేసుకున్నాను. అవేనండి క్యాచడియాస్. సో దానికి మనకి కావాల్సింది ఇలా స్టోర్ బ్రాట్తో తెచ్చినటువంటి చూసారా టోర్టిలాస్, ఒక అవకాడో, చీజ్ అండ్ పాస్తా సాస్ అన్నమాట. సో ఇంకా మనకి ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటూ చూద్దాము. ఇది చాలా బాగుంటుంది, క్విక్గా చేసేసుకునే ఒక రెసిపీ అన్నమాట. చూద్దాం అది ఇప్పుడు. ఓకేనా? సరే కదా. టోర్టిలాస్ ఇవి కొంచెం ఇలా స్టిక్ అయిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వీటిని చిన్నగా ఒక్కొక్కటి రిమూవ్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్లో నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకున్నాము. ఇలా స్ప్రే చేసేసుకొని చూడండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇలా అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక చూపించాను కదా టోర్టిలాస్, ఇవి పెట్టుకోవాలి. సో దీని మీద ఇప్పుడు మనకు అవసరమైనవి ఏంటో చూద్దాం. చూడండి, ఇది పిజ్జా సాస్ ఉంది కదా, ఈ సాస్ నేను దీనికి స్ప్రెడ్ లాగా పాస్తా సాస్, దీనికి స్ప్రెడ్ లాగా చేస్తాను. ఈ పాస్తా సాస్ వచ్చి నేను ఇది తీసుకున్నాను. సో ఇప్పుడు దీనిని ఒక స్పూన్తో తీసుకొని దీని మీద అప్లై చేద్దాం. సరే, నేను ఒక స్పూన్తో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రై చేసేసుకొని దీనికి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. సరే కదా, ఇవి కొంచెం అనమాట. సో ఇప్పుడు దీనిపైన నేను కొంచెం చీజ్ వేస్తాను. ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. నేను ఇది వేసేస్తున్నాను చీజ్. సో దీనికి ఇప్పుడు ఇంకొక టోటల్గా తీసుకొని ఇలా కవర్ చేసేస్తాం. సో దీన్ని మంచిగా ఒక సైడ్ రోస్ట్ చేసుకొని మళ్ళీ అదర్ సైడ్ కూడా రోస్ట్ చేసుకున్నాం. నేను ఫ్లిప్ చేశాను ఇప్పుడు, చూసారు కదా, ఒక సైడు రెడ్గా మంచిగా రోస్ట్ అయింది, అదర్ సైడ్ కూడా అలాగే రోస్ట్ అవ్వాలన్నమాట. సో మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే మంచిగా రెడ్గా వస్తుంది. హైలో పెట్టేసామంటే క్విక్గా బర్న్ అయిపోతుంది, లోపల ఉన్న మన చీజ్ అది మెల్ట్ కాదనమాట. సో కొంచెం పేషెన్సీగా స్లోగా రోస్ట్ చేసుకుందాం. ఓకే, ఇది రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసి వేరే ఇంకొకటి చూపిస్తాను. ఫిల్లింగ్ అని చెప్పా కదండి, ఇంకొకటి వదిలేదు. దీనికి అవకాడో చూపించా కదా, అవకాడోని ఇలా మ్యాష్ చేసేసుకొని దీంట్లోకి నేను మా గార్డెన్లో ఉన్న ఆరిగానో లీవ్స్ ఉంటాయి, వాటిని తెచ్చేసాను. ఇలా మంచిగా వేసేసుకొని, అలాగే వీటిని కూడా చీవ్స్ అంటారు, ఇవి కూడా గార్డెన్లో ఉన్నాయి నాకు. ఇలా మంచిగా ఎనీథింగ్ ఇది చీవ్స్ అండి, గ్రాస్ కాదు. గ్రాస్ అనుకుంటున్నారేమో, ఈవెన్ గ్రాస్ కూడా మంచిదేమో. సో దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసుకున్నాము. అండ్ ఇంట్లో కొంచెం స్పైస్ కోసము పెప్పర్ వేసుకున్నాము. కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. సాల్ట్ అక్కర్లేదండి దీంట్లోకి. నేను సాల్ట్ ఎలా కొంచెం చీజ్ యూజ్ చేస్తాను కాబట్టి సాల్ట్ వేయట్లేదు. ఓకే, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంకొక రోటీ చేసుకుందాం రండి. ఇందులో కొంచెం మనం లైమ్ జ్యూస్ వేసుకున్నాము, అంటే అవకాడో బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది, అందుకోసం వేసాను. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నేను అలాగే అవకాడో ఆయిల్ స్ప్రే చేసుకున్నాను ప్యాన్కి. సో
ఇలా ఆయిల్ స్ప్రే చేసేసుకొని మళ్ళీ మనం ఇలా టోటియా పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి నేను ఈ అవకాడో స్ప్రెడ్ పెడతాను. అవకాడో స్ప్రెడ్ పెట్టేస్తున్నాను. ఇది 1 హోల్ అవకాడో అన్నమాట. కొంచెం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇక్కడ మనం నేనైతే దీంట్లో కొంచెం కూడా సాల్ట్ వేయలేదు కదా, సో ఇప్పుడు లైమ్ జ్యూస్ కొంచెం వేసుకున్నాము. సో ఇప్పుడు నేను అగైన్ కొంచెము చీజ్ వేసుకున్నాము. చీజ్ ఎందుకంటే ఇది బైండింగ్ లాగా ఉంటుంది, స్ప్రెడ్ అంతా అవుట్ సైడ్ రాకుండా, అట్లాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ చీజ్లో ఆల్రెడీ కొంత సాల్ట్ ఉంటుంది, సో అందువల్ల నేను సాల్ట్ వాడకుండా వాడుతున్నాను. సో చూసారా, ఫస్ట్దేమో రెడ్ కలర్లో చేశాను, ఇదేమో ఇప్పుడు గ్రీన్ కలర్లో చేస్తున్నాను. ఇప్పుడు దీనిని మళ్ళీ ఇంకొక టోటిలా పెట్టేసి సీజ్ చేసేద్దాం. సో మళ్ళీ అగైన్ స్లోగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఫ్లిప్ చేశాను అదర్ సైడ్కి. సో మంచి రెడ్గా వచ్చింది కదా. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, మీకు మంచిగా కలర్ వచ్చి పైన అంతా మంచి గ్లేజ్ లాగా రావాలంటే లాట్ ఆఫ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు బోత్ సైడు. నేనైతే చాలా లెస్ ఆయిల్తో చేస్తున్నాను, ఎందుకంటే నేను మా హస్బెండ్ తింటున్నాము. ఆల్రెడీ చీజ్ ఉంది కదా, మంచి ప్యాకేజ్ చీజు. కాకపోతే ఈ ఫుడ్కి ఈ రోజుకి మాకు ఆ ఫ్యాట్ సరిపోతుంది. సో నేను దీనికి ఎక్కువ ఆయిల్ స్ప్రే చేయట్లేదు. మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు లేదా కొంచెం యంగ్స్టర్స్ తినేటప్పుడు కావాలంటే ఎక్కువ ఆయిల్ స్ప్రే చేసుకున్నాను అనుకోండి, చూడ్డానికి చాలా లుక్ బాగుంటుంది. బట్టర్ కూడా అప్లై చేసుకోవచ్చు కావాలంటే. సో బట్టర్ అయితే వద్దు, ఎందుకంటే చీజ్ ఉంది కాబట్టి. సో మీన్వైల్ నేను దీనికి వాటికి డిప్పింగ్ సాస్ కావాలి కాబట్టి నేను కొంచెం పాస్తా సాస్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకేదైనా డిప్పింగ్ సాస్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇందులో సాల్ట్ ఉండదు, సో నేను ఒక పించ్ ఇంకా తగ్గించేసుకున్నాము. చూడండి, ఒక పించ్ సాల్ట్ వేసేసుకున్నాను. అండ్ అలాగే కొంచెము బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ బ్లాక్ పెప్పర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. కావాలంటే ఇందులో ఇప్పుడు మనము బేసిల్ లీవ్స్ ఉంటే బేసిల్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను కొంచెం డ్రై బేసిల్ లీవ్స్ వేసుకుంటాను దీంట్లో, మంచి ఫ్లేవర్ రావడం కోసము. ఇంకా నేను గార్లిక్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది అయితే ఆప్షనల్ అండి. సో అలాగే చెప్పాను కదా, బేసిల్ కూడా వేసుకుంటాను నేను. సో బేసిల్ డ్రై పౌడర్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ ఉంటే ఇంకా మంచిది. స్మెల్స్ వెరీ గుడ్ అండి, చాలా స్మెల్ వస్తుంది. బేసిల్ స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. ఈ సాస్ నేను కొంచెం వామ్ చేసుకున్నాను, నాకైతే ఇంత సరిపోతుంది, అందుకే నేను కొంచెం స్మాల్ క్వాంటిటీ చేసుకున్నాను. చూసారు, మొత్తం మిక్స్ చేసేసుకుందాం సాల్ట్ అంతా. సో మన టోటియాలు కూడా రెడీ అయిపోయినాయి, తీసుకొస్తాను. అవకాడోది కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూసారు కదా, ఇలా మన క్యాచడియాస్ రెడీ అయిపోయినాయి. ఒకటి వచ్చి అవకాడోతో చేసుకున్నాము, ఒకటి వచ్చి పాస్తా సాస్తో చేసుకున్నాము. సో దీంట్లోకి ఇప్పుడు డిప్పింగ్ సాస్ కావాలని చెప్పాను కదా, నేను ఇందాక చేసుకున్నాను. సో ఈ డిప్పింగ్ సాస్ని ఇలా సెంటర్లో పెట్టేసుకొని వీటిని ఇలా డిప్ చేసుకొని తినడమే అనమాట. సో చీజ్ తోటి మంచి హెల్తీ అవకాడో తోటి మంచిగా చేసుకున్నాము. సో ఎలా ఉందో చెప్పండి, బాగుంది కదా. లైట్ స్మాల్ డిన్నర్ అనమాట మాకు ఇది ఈరోజు. సో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, నచ్చకపోయినా డిస్లైక్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.